హాయ్ నేను అరుణ. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అనగానే మనం ఆటోమేటిక్గా చల్లగా ఏదైనా తాగాలనుకుంటాం కదా. నేను ఈరోజు చెప్పబోయే డ్రింక్ బాడీని చల్లగా ఉంచడమే కాదు, బాడీలో హైడ్రేషన్ చాలాసేపు ఉండేలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ డ్రింక్లో ఒక గోండ్ కటీరా అని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని వాడుతున్నాం. ఈ గోండ్ కటీరా ఏంటి, ఎలా వాడాలి అనేది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోండ్ కటీరా ఇది 10 grams. దీన్ని 6 to 8 hours నానబెడితే ఇలా జెల్లీ ఫామ్లోకి మారుతుంది అనమాట. మనం ఇప్పుడు ఈ డ్రింక్కి ఇది వాడతాం. తర్వాత టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం రూఅఫ్జా కానీ లేకపోతే రోజ్ సిరప్ వాడచ్చు. 1 hour పాటు నానబెట్టిన సబ్జా గింజలు, సన్నగా కట్ చేసిన వాటర్ మెలన్, 1 glass మిల్క్. ఇప్పుడు బౌల్లో ఫస్ట్ గోండ్ కటీరా వేస్తాను. చూడండి క్వాంటిటీ. ఇప్పుడు సబ్జా గింజలు, ఇది మనకు కావాల్సినంత. నేను ఒక 1.5 tablespoons వేస్తాను. తర్వాత వాటర్ మెలన్ సన్నగా కట్ చేసుకుంటే తాగడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక 2 tablespoons వేస్తాను. 1 tablespoon రూఅఫ్జా, తర్వాత మిల్క్. చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్. ఇది రూఅఫ్జా బాగా మెల్ట్ అయిపోయే వరకు కలపాలి. ఇప్పుడు ఈ డ్రింక్ తాగి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. మైల్డ్ ఫ్లేవర్తో చల్లగా రిఫ్రెషింగ్గా ఎంత బాగుందో. సమ్మర్లో ఇలాంటి చల్లటి డ్రింక్స్ తాగితే చాలా బాగుంటుంది కదా. ఈ గోండ్ కటీరాకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఉంటుంది అనమాట. దానివల్ల మనం ఇది కలిపిన సంగతి మనం చెప్తానే కానీ తెలియదు. తర్వాత ఏంటంటే మనం ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కలుపుతాం కదా. ఇప్పుడు మనం ఈరోజు రూఅఫ్జా కలిపాం కదా, సో దీనిలో రూఅఫ్జా ఫ్లేవరే ఉంటుంది. దీన్ని ఇంకా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ కలుపుకొని చూడండి, అది ఆల్మోస్ట్ ఫలూడాలా ఉంటుంది. ఈ గోండ్ కటీరా అనేవి ఏంటంటే నార్త్లో చాలా నుంచి వాడుతున్నారు, కానీ సౌత్లో ఈ మధ్య మనకి స్టార్ట్ అయిందనమాట వాడటం. దానివల్ల ఏంటంటే మనకి చాలా మటుకు ఈవెన్ ఇంటర్నెట్లో కూడా మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది కదా, మనకి సరిగ్గా తెలియదు, ఎలా వాడాలో తెలియదు. ఇప్పుడు గోండ్ కటీరా అనేవి ఏంటంటే 2 రకాల చెట్ల నుంచి వచ్చే గమ్ అనమాట. ఈ గోండ్ని వింటర్లో వాడతారు, గోండ్ కటీరాని సమ్మర్లో వాడతారు అనమాట. గోండ్ని నెయ్యిలో వేపి లడ్డూలా చేస్తారనమాట, అదే వింటర్లో బాగా వాడతారు వాళ్ళు. అలాగే గోండ్ కటీరాతో సమ్మర్లో చాలా రకాల డ్రింక్స్ చేస్తారు. నేను ముందుకే చూపిస్తాను అవి. ఈ గోండ్ కటీరాని మనం ఫస్ట్లో తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 10 grams నానబెట్టాను, దానిలో 1 tablespoon వాడాను. అది హార్డ్లీ ఒక 1 gram ఉంటుంది. అంటే మనం రోజుకి స్టార్టింగ్లో 1 to 2 grams వరకు తీసుకోవచ్చు. మనం చాలా నుంచి దీన్ని వాడుతున్నాం అనుకోండి, అప్పుడు 2 to 5 grams వరకు తీసుకోవచ్చు అనమాట రోజుకి. గోండ్ కటీరా చూడడానికి ఆల్మోస్ట్ ఒక్కలా ఉంటాయి అనమాట. చూడండి ఒకసారి, ఇది గోండ్ చూడండి ఒకసారి, ఇది క్రిస్టల్ లాగా కొంచెం షైనీగా ఉంటుంది అనమాట. ఇది గోండ్ కటీరా, దీనికి ఏంటంటే ఆ షైన్ అనేది ఉండదు. చూడడానికి చూసారు ఆల్మోస్ట్ 2 ఒకలాగే ఉన్నాయి. గోండా లేదంటే గోండ్ కటీరా అనేది తెలియాలంటే మీరు దాన్ని వాటర్లో వేసి చూడండి, అది జెల్లీలా అవుతుంది అనుకోండి గోండ్ కటీరా. ఎలా ఉన్నది అలాగే ఉంటే గోండ్ అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.